ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారినే చేయాలి ఇలాంటి ప్రయాణం. తెలుసా నిజంగానే చేయకపోతే ఇంక నాకు తెలిసి జీవితం అనేది వేస్ట్. నడలేము, డబ్బులు లేవు, అలాంటి అన్నీ పెట్టుకోకుండా ఉంటే డబ్బులు పెద్ద మ్యాటర్ కదా. ఇక్కడ మీరు సింపుల్గా రావచ్చు, ఈజీగా నడచ్చు. నేను మీకు చూపిస్తాను, చిన్న చిన్న పిల్లలు కూడా నడుపుతున్నారు, పెద్ద పెద్ద ముసలాళ్ళు కూడా నడుపుతున్నారు. ఇలాంటి లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ చూడండి రూట్ ఎలా ఉందో, అసలు దేంట్లో వేస్తామో కూడా తెలియదు, కాలు ఇరుక్కుపోవచ్చు. ఇక్కడ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ చాలామంది అయితే ఉన్నారు స్పర్శ దర్శనం కోసం. 1 గంట నుంచి కూడా వెయిట్ చేస్తున్నారంటే జనాలు. చూడండి ఎంత పెద్ద ఉందో టెంపుల్. లోపల స్పర్శ దర్శనం చేసుకుని బయటకి అయితే వస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బయట నా జనం ధన్యమైపోయింది అనుకోవాలి నిజంగానే. ఎందుకంటే నేను ఇవాళ మీకు వెనకాల కనిపిస్తున్నా కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని నేనైతే స్పర్శ దర్శనం చేసుకున్నాను. అది కూడా ఎలా అంటే నేను అసలు టికెట్ కూడా తీసుకోలేదు. ఆ తర్వాత నేనైతే నా 2 చేతులతో పట్టుకొని తల దాన్ని తాకించగానే నాకు ఎక్కడ లేని వైబ్రేషన్స్ అయితే వచ్చాయి. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారన్నా మీరు కేదార్నాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోండి చెప్తున్నాను. మీ జనం ధన్యమైపోద్ది. కేదార్నాథ్ గుడి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. మీకు వెనకాల పెద్ద రాయి అయితే కనిపిస్తుంది కదా, అది భీమశల రాయి అన్నమాట. అది 2013లోని పెద్ద వరదలు అయితే వచ్చాయి కదా, ఆ రాయి ఆ హిమాలయాల పైనుంచి ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి మనకి ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే అయితే ఆగింది అన్నమాట. అక్కడి నుంచి కింద నుంచి అలా పైకి వస్తే మీకు ఇలాగా కాలభైరవేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలన్నమాట కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు. ఆ జీవితంలో ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ చూడటమే మంచి, అలాంటిది ఇలాగే చూడండి ఎంత గంట కట్టేస్తుంది. ఇక్కడ ఒక ముక్క తీసి చూపిస్తాను చూడండి. ఇక ఐస్ చూడండి ఎలా ఉంది, అసలు ఎంత చల్లగా ఉందంటే అదంతా న్యాచురల్గా ఏర్పడిన ఐస్. ఇంకా జాగ్రత్తగా నడవలేదంటే ఇలాగే జారిపోతాం. सिंगल साइड काट रहे सिंगल साइड నైట్ మేము స్టే చేసిన రూమ్స్ మాట ఇవి. ఈ 2 రూమ్స్ వచ్చి 3500 మాట. 2 కూడా చాలా బాగున్నాయి. వస్తే 3500కి 2 రూమ్లు మొత్తం డబుల్ బెడ్స్. మంచిగా ఫ్యాన్ ఉంది, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. మొత్తం 8 మెంబర్స్కి 2 రూమ్స్. గ్రేజర్ ఉంది, వాష్రూమ్లో నీట్గా ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా. అదే గ్రేజర్ ముందుగా వేసుకోవాలి మినిమం, లేదంటే ఇక్కడ క్లైమేట్కి బేగా హీట్ అవ్వట్లేదు. ఇది ఒక రూమ్. బ్యాగులు కూడా ఇక్కడే పెట్టేసాం రూమ్లో, ఇంకెక్కడే పెట్టేసి మనం అయితే ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాం. కూడా బెడ్షీట్లు ప్రొవైడ్ చేశారు. ఇవి వేసుకోకపోతే అస్సలు సమస్య లేదు, అంత చలి ఎప్పుడైతే ఇవి ఉన్నాయి కాబట్టి నైట్కి వచ్చి చలి కాసం. మేము ఉన్నది కూడా మంచి అప్ ఏరియా. కింద నుంచి చూడండి వ్యూ కూడా మామూలుగా వ్యూ ఎంత డౌన్ ఉందో. సో హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మొత్తం అంతా నీట్గా రెడీ అయిపోయాము. స్నానాలు చేస్తాం, పొద్దున్న 5 కల్లా లేచి రెడీ అయ్యి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి అయితే సోన్ప్రయాగ్లో ఉన్నాం. ఇప్పుడు గౌరికొండ వెళ్ళి గౌరికొండ నుంచి మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. గౌరికొండ నుంచి చూద్దాం మరి ఏ టైం అవుతుందో సాయంత్రం. సో రేపు కూడా పైన ఉండేలా అయితే ప్లాన్ చేస్తున్నాం మరి. సో ఇంక లెట్స్ గో. నైట్గా రూమ్ దగ్గర ఇక్కడే భోజనాలు గట్రా అన్నీ చేస్తాం. ఫుడ్ కూడా అంతా చాలా బాగుంది ఇక్కడ. రోటీలు కానీ మనకి జీరా రైస్ కానీ అన్నీ కూడా బాగుంది రూమ్ పైన. సో రూమ్ దగ్గర నుంచి ఇలా వెళ్తున్నాం అన్నమాట. కింద చూసారు కార్లు ఎన్ని ఉన్నాయి పార్కింగ్ చేసి. ఓ మామూలుగా కార్లు. హెలికాప్టర్లు ఉండి పైన భీకరంగా తిరుగుతున్నాయి. మామూలుగా కాదు హెలికాప్టర్లో, తూనికలు తిరిగినట్టు తిరుగుతున్నాయి. అటు ఇటు చూసారా, కింద ఒకటి వెళ్ళిపోతుంది, పైన ఒకటి వెళ్ళిపోతున్నాయి. కంటిన్యూగా తిరుగుతున్నాయి హెలికాప్టర్లో. మా రూమ్ దగ్గర నుంచి గౌరికొండకి వెళ్తాం. చూడండి ప్లేస్ ఎలా ఉందో, షార్ట్ కట్. చాలా జాగ్రత్తగా దిగాలి, చూసుకోండి, లేదంటే ఇంకంతే. వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయంటే అలా ఉన్నాయి. సో దిగలేకపోతున్నాం. చూడండి ఎలా ఉన్నాయి అసలు. లేదంటే అలాగా కిందగా దొర్లుకుంటానే పోతాం. అసలు కింద చూపించు ఎలా ఉందో. సరే ఆ దూరంగా ఉంది కదా, అదే గౌరికొండ. ఈ బ్రిడ్జ్ దాటి మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇంత పైన ఉన్నాం కొండ మీద.
నేను ఇక్కడ వరకు దారి చూపించారన్నమాట మన రూమ్కి సంబంధించి. నేను ఇంకా వెళ్దాం, లేట్ అయిపోతుంది. ఇలా చూసారంటే పక్కన లైన్ ఉంటుంది మీకు. ఆ లైన్లో చూడండి చాలామంది జనాలు వెళ్తున్నారు. అందరూ కూడా ఎక్కడి నుంచో మరి స్టార్ట్ అయిందో తెలియదు లైన్ మాకుని. ఇది మాత్రం చూడండి ఎలా లైన్గా సింగిల్గా ట్రెక్కింగ్కి ఒక్కొక్కరు కర్రలు పట్టుకొని వెళ్తున్నారు. మేము ఇంకా కర్రలు కూడా కొనలేదు అసలు. కర్రలు కూడా తీసుకోవాలి మేము ఫస్ట్. ఈ బ్రిడ్జ్ నుంచి పంపించట్లేదు మరి ఎందుకో తెలియదు. సైడ్ నుంచి అయితే పంపిస్తున్నారు. కొంతమంది వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకో కొంతమందిని పంపిస్తున్నారు బ్రిడ్జ్ మీద. లాస్ట్ టైం 2013లోని వరదలు వచ్చినప్పుడు ఇక ఇక్కడి నుంచి పైనుంచి పెద్ద పెద్ద ప్రళయంగా వచ్చి కొట్టుకుంటూ వెళ్ళిపోయాయి అన్నీ కూడా. వాటర్ ఎలా ఉందో ఈ బ్రిడ్జ్ నుంచి మాట పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి అవతలకు వెళ్తే వెహికల్స్ ఉన్నాయి చూసారు అక్కడ నుంచి మనకి గౌరికొండ వరకు పైకి అయితే వెహికల్స్ వెళ్తాయన్నమాట. నుంచే పైకి గౌరికొండ వరకు మనకి వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట. మనిషికి వచ్చి 50 రూపాయలు. సో ఇక్కడ నుంచి మనకి పైన ఆర్చ్ ఉంటుంది ఒకటి, ట్రెక్కింగ్ స్టార్ట్ అయితే అక్కడ వరకు ఈ వెహికల్స్ అయితే అలా చేస్తారు. ఇదే మా బ్యాచ్ మొత్తం అంతా కూడా. ఒక జీప్ రాగానే ఎంతమంది జనం పడిపోతున్నారు తెలుసా. బేగా ఎవరికి వాళ్ళు ఎక్కేయడానికి లేట్ చేయకుండా మొత్తానికి అందరూ కలిసి జీప్ అయితే ఎక్కేసాం. సో ఇక్కడ నుంచి గౌరికొండ పైకి అయితే వెళ్తున్నాం. సో అందరూ ఒకసారి హర హర మహాదేవ్ అనండి. హర హర మహాదేవ్. ఇంకో కొంచెం ఎదురుకెళ్తే ఇంకా అక్కడి నుంచి అయితే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. పైనుంచి రాక్స్ అలా ఉన్నాయి. ఇక్కడ రోడ్డు ఉందా, ఈ రోడ్డుకి జస్ట్ ఇలా కొద్దిగా పక్కకి వెళ్ళి పడ్డామా అంతే కిందకి వెళ్ళిపోతాం. అసలు లోయ చూడండి ఎంత లోయలు ఉన్నాయి. ఇది ఇంకా బేస్ హైట్ ఇంకా మనం స్టార్టింగ్ కిందే ఉన్నాం. ఎక్కడ గౌరికొండలో కిందే ఉన్నాం. ఇంకా చూడండి ఎలా అవుతున్నాయి వరద. లాస్ట్ టైము వీటిలోంచి పెద్ద పెద్ద ప్రళయాలు వచ్చి మనకి 2013లో పెద్ద ఇదంతా జరిగింది. చాలామంది చనిపోవడం, కొట్టుకుపోవడం. చూడండి కింద ఎలా ఉందో అసలు. జీప్ మీద వచ్చాం. ఇంకా ఏమైందంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మేము దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా 1 కిలోమీటర్ ఇంకా అక్కడి నుంచి ట్రెక్కింగ్ అయితే అలా స్టార్ట్ అయిపోతుంది. స్టిక్ వచ్చి 50 రూపీస్ ఒకటి. ఇంక జాగ్రత్తగా తీసుకున్న సపోర్ట్ ఉండాలి. కన్ఫామ్గా స్టిక్ అయితే ప్రతి ఒక్కరు కూడా క్యారీ చేయండి. ఎందుకంటే మనం బేస్ అవుతాం కదా, మనం వెయిట్ అంతా కూడా ఇలా స్టిక్ మీద వేసి శుభ్రంగా ఈజీగా అయితే మనం రెస్ట్ అయినంత తీసుకొచ్చు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఇక్కడ శుభ్రంగా తినేసి స్టార్ట్ అయితే అవ్వచ్చు. మనకి కనిపించిన ఫస్ట్ వాటర్ ఫాల్ ఇదే చిన్నది. పైనుంచి అలా పడుతున్నాయి వాటర్. వర్షం నీళ్ళు అలా పడుతున్నాయి మన పైనుంచి కిందకి. ఎక్కడ పడితే అక్కడ అలా కారుతూనే ఉంటున్నాయి వాటర్లో. అఫీషియల్ రేట్లు మాట ఈ మోస్తారు కదా, ఒక రేట్ ఉంటుంది కదా మనకి పల్లకీలు ఇవి అవి వాటి కోసం మాట ప్రతి ఒక్కరికి అయితే వచ్చేస్తున్నారు. బాస్కెట్ ఎక్కడి నుంచే మొత్తం చూడండి బాస్కెట్లు గట్రా అన్నీ తీసుకెళ్తారు. ఒక బాస్కెట్కి వచ్చి 3500. సో కరెక్ట్ ప్రైస్ అయితే బాస్కెట్లు అన్నీ కనుక్కుంది ఎంత ఉన్నాయి చూసారు కదా. వరుస కూర్చున్నారు ఇక్కడ ఒక్కొక్కరు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది మరి, సేమ్ కేదార్నాథ్ కొండ పైన ఉంటుంది ఆ టైప్ ఉంది సేమ్. లోపలికి వెళ్ళి మనం కూడా దండం పెట్టుకుని వద్దాం. తీయో భాష వచ్చి 8000 అప్ అండ్ డౌన్ ఒకరికి. మ్యాక్సిమం అలా అంటారు కానీ వెయిట్ పెట్టి కూడా పెరగచ్చు. ఇంకా ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ స్టార్టింగ్ గౌరికొండ దగ్గరికి. వాటి అమ్మ ఎండ మాత్రం భీకరంగా ఉంది ఎండ. ఇక్కడ ప్రతిదీ చూస్తాం మనం. తర్వాత వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈవినింగ్ టైం ఇంకా చెప్పలేము. ఇంకా ఫుల్ చలి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే చూసారా శ్రీ కేదార్నాథ్ 15 కిలోమీటర్స్ అని చెప్తుంది. కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఇక్కడి నుంచి ఎంట్రన్స్ మాట. సోన్ప్రయాగ్ కిందకి 5.5 కిలోమీటర్స్. గౌరికొండ 0.500 మీటర్స్. సో ఇదిగోండి మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ దగ్గర మనకి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్ ఎంటర్ అయ్యాము మన ఆర్చ్. ఇంక ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఫుల్గా. వ్యూ చూడండి. పైకి దారి
ఇలా ఎక్కి అలా ఎక్కి అలా ఎక్కాలి పైకి అలా వెళ్ళడమే కొండల మీదగా. ఒక సైడ్ వచ్చి 8,000 అంట వెయిట్ బట్టి, అది కూడా గుర్రాలు పక్క డోలేని మధ్యలో ఉన్నాం. చూడు గుర్రం ఓయ్ వెళ్ళిపోతుంది పాపం గుర్రం. ఇలాగ వాటర్ తాగడానికి కట్టారనమాట. ఇదంతా ఉంటా పోతున్నారు గుర్రాల మీద. చాలా దారుణంగా ఉంది అసలు, ఫుల్ క్రౌడ్గా ఉంది. ఆ స్లోప్ చూడండి ఎలా ఉందో, పైకి అలా ఉన్నాయి అప్ప. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు అంతా గుర్రాల పేడ వల్ల అదొక స్మెల్ వచ్చి బుర్ర కూడా తిరుగుతుంది. అదొక గ్యాస్ స్మెల్ వస్తుంది కొద్దిగా, ఏదో ఊపిరి అనలేనట్టు అలా ఉందన్నమాట వీటి వల్ల. అవి చూడు పాపం కాళ్ళు ఎలా వేస్తున్నాయి, గుర్రాలు కూడా జారిపోతున్నాయి బుర్రదగా. ఇంకా ఇక్కడి నుంచి మనకు వచ్చి 14 కిలోమీటర్లు ఉందని బోర్డు చూపిస్తుంది. సో చాలా వీడియోలో కూడా మనం చూసా ఉంటాం ఈ బోర్డు, కేదార్నాథ్ బోర్డు 14 కిలోమీటర్స్. సో అక్కడ దాకా అయితే వచ్చాను ఇప్పుడు ప్రజెంట్ నేను. సో ఇంకా ముందుకు వెళ్ళాలి. మంచి చల్లగా భలే ఉందిలే వెదర్ కూడా. అయ్యో అటు ఇటు మన పక్కన గుర్రాలే నడుస్తున్నాయి. ఎక్కడ మన కాలు దొక్కేస్తాను సగం భయం అయ్యి, ఒకళ్ళు దొక్కే అంటే ఇంకా అంతే. ఇంకా వాటికి ఐరన్ ప్లేట్ చేస్తారు కదా, అటు కాలు పెట్టకుండా దాయి మనకి చాలా గట్టిగా గుచ్చుకుంటాయి. ఫస్ట్ టైం చూస్తున్నాం మంచుకొండలు. అయ్యో అయ్యో బాబా బాబా మంచుకొండలు కనబడుతున్నాయి. ఫస్ట్ టైం జూమ్ చేసి చూపిస్తాను ఆగండి. కనిపిస్తుందా? ఏమన్నా ఉన్నాయి మంచుకొండలు. వ్యూ భలే ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం చూడటం. అన్నాగా ఉన్నాయి తెలుసా, మంచి వ్యూ పాయింట్ కూడా. అది ఎదుర్కొంటే చూడండి అలా కనబడుతున్నాయి వ్యూ మంచుకొండలు. ఇక నా జీవితంలో ఫస్ట్ టైం చేస్తున్నాను మంచుకొండలు. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అది చూడగానే ఎక్కిన ఈ కష్టం 2 నిమిషాల్లో వచ్చాను. ఇది ఇంకా మేము పూర్తిగా కూడా ఎక్కలేదు. అప్పుడే అక్కడి నుంచి ఎంత పైకి అయితే వచ్చాం. తినడానికి ఏమన్నా కావాలంటే అసలు ఏ లోటు ఉండదు. అదే మంచుకొండలు మేఘాల వల్ల సరిగ్గా కనబడుతుంది. ఇంకా పైకి వెళ్ళాక బాగా చూద్దాం. చూడండి ఇలా చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు ట్రెక్కింగ్. పెద్ద పెద్దలు రావడానికి చాలామంది భయపడుతున్నారు. ఇక్కడ చూడండి ఇద్దరు బ్రదర్ సిస్టర్ ఇంచక్క వాళ్ళు కూడా కాదన్నా ట్రెక్కింగ్ చేస్తున్నారండి. ఎంత అదృష్టవంతులో చూడండి. చాలామంది మేము ఎక్కలేము, మేము చేయలేమని భయపడుతున్నారు. కానీ కళ్ళు మూసుకొని నడచ్చు. భయపడక్కలేదు. ఫస్ట్ భయపడి పోయి మాట్లాడుతూ కూడా ఏం చేయడం. చాలా ఈజీగా నడచ్చు. కాకపోతే నడలేకపోతే రెస్ట్ తీసుకుని మరీ నడచ్చు. అంతేగాని కంటిన్యూగా ఉంటుంది అనమాట. రెస్ట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్స్ నడిచి రెస్ట్ తీసుకోండి. ఒక 15 మినిట్స్ కూర్చోండి. మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ అంటే మంచి మంచి వ్యూస్. ఎంత కష్టపడి నడిస్తే మీరే చూసి మర్చిపోతారు. అంత బాగున్నాయి. ఇక్కడ వచ్చి వాటర్ బాటిల్ వచ్చి 50 రూపాయలు, టీ అనుకో 30 రూపీస్. మనం అడిగినప్పుడే వేడిగా చేసి పెడతారనమాట. మరి ఇక్కడ చల్లగా ఉంటుంది క్లైమేట్, వెంటనే చల్లారిపోతుంది కదా. ఇప్పుడు టీ చెప్పాం వేడిగా పెడుతున్నాడు. వేడిగా ఇంట్లో పెట్టినట్టు ఉంది టీ సేమ్. పైకి ఎక్కుతుండగా భైరవనాథ్ టెంపుల్ మాట ఇది. దారి కనబడుతుంది అక్కడ సన్నంగా దారి. అలా వెళ్తున్నాయి గుర్రాలు మనుషులు. ఇంకా అలా వెళ్ళిపోవడమే దారి పైకి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం. ఇది కేదార్నాథ్. ఇంకా ఇక్కడ నుంచి వచ్చి 13 కిలోమీటర్లు అయితే ఉంది. కానీ ఇది ఎంతవరకు నిజమనే తెలియదు. 24 కిలోమీటర్స్ అంటున్నారు చాలా వరకు. మరి వీళ్ళు 16 కిలోమీటర్స్ ఉంటుందని అంటున్నారు. సో చూడాలి. ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు ఇది అనుకో మంచి వాటర్ ఫాల్ వ్యూ కింద అయితే కనబడుతుంది. ఆ పైనుంచి వాటర్ వస్తున్నాయి. మంచు పర్వతాలు కరిగి ఆ వాటర్ అయితే అలా వస్తాయన్నమాట. ఇక్కడ చాలామంది వాటర్ అయితే పట్టుకొని తాగుతున్నారు అనమాట. ఇక్కడ ఎవరైనా వాటర్ అడిగారు రెస్టారెంట్లో చిన్న చిన్న స్టాల్లో వాటర్ ఫ్రీగా మినిమం వాటర్
50 రూపాయలు అయితే ఉంది ఇక్కడ. ఇంకా పైన అయితే 100-200 కూడా ఉండొచ్చు. ఇక్కడ చూసారా వాటర్ పట్టుకొని శుభ్రంగా తాగొచ్చు. చాలా చల్లగా ఉన్నాయి, ఐస్ వాటర్ లాగా. మనం కూడా పట్టుకున్నాం. కదా డోలీ వాళ్ళు అలా బ్రేక్ తీసుకుంటారు అనమాట. ఒక చోట వచ్చాక రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత ఇలా రెస్ట్ తీసుకుంటారు కంటిన్యూగా. ఎక్కడ అంటే వాళ్ళకి కూడా కష్టమే కదా. మీరు పక్కన చూసుకుంటే మినరల్ వాటర్ పట్టి మిషన్ కూడా ఉంది. కాయిన్ వేస్తే ప్యూర్ వాటర్ అయితే పట్టుకోవచ్చు. అప్పుడు వేస్తున్నారు కాలు నొప్పి రాకుండా. సరే గుర్రాలు చూసారా అలిసిపోయి పాపం పడుకున్నాయి. అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి పాపం. వీళ్ళు చూస్తేనే కొద్దిగా జాలి అయితే చూడు ఎలా పడుకుందో పాపం. ఇలాగ టెస్ట్ తీసుకోవడం కూడా ఇవ్వట్లేదు అట్లా ఛాన్స్. ఓపిక నడుచుకుని వెళ్తే ఈజీగా వెళ్ళిపోతాను. పొద్దున్న స్టార్ట్ అయ్యాక ఎర్లీ కానీ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. ఎట్లనే ఇబ్బంది పట్టక్కర్లేదు. ఎందుకు అట్లా ఇబ్బంది పడ్డాం అంతలాగా. అలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్ చాలా ఉంటాయి ఇక్కడ. వచ్చి అక్కడ దారి ఎలా ఉందో అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా మెల్లిగా నడుచుకుంటే వెళ్ళా అందరం పైకి. ఇప్పటికి కొంచెం వచ్చాం. ఇంకా దగ్గర నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ పైన ఉండొచ్చు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్స్ ఉంటాయి, మాకు నచ్చినవి తాగొచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అంతే. చూడండి ఆ పైనుంచి మొత్తం వాటర్ అయితే వస్తుందేమో. ఇప్పుడు వర్షాకాలంలో ఒకసారి గట్టిగా రావచ్చు. చూసారా తాతగారు కూడా ఈ వయసులో కూడా వస్తున్నారంటే చాలా గ్రేటే. చిన్న బ్రిడ్జ్ చేసారు ఇక్కడ, చూడండి అలా ఉందో. పైకి నుంచి వాటర్ వచ్చిందంటే ఇదంతా మంచి ఫుల్ వాటర్ ఫ్లో ఉంటూ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ లేదు. భయపడక్కర్లేదు. చాలామంది ఏమంటారంటే బాబు చేయలేరు నల్లలేరు అంటారు, కానీ చిన్న పిల్లలు వస్తున్నారు, నెక్స్ట్ వచ్చి పెద్ద పెద్ద ముసలోళ్ళు వస్తున్నారు. అందుకే ఎవరో చెప్పిన మాట లేని ఆగిపోకూడదు ఇప్పుడు కూడా. ఏదైతే అది ధైర్యంగా రావడం ఎదురకే. చూసారా ఎంతమంది వెళ్తున్నారు. క్లైమేట్ సహకరిస్తుంది అంటే సహకరిస్తుంది కూడా, కాకపోతే వర్షం వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది, అలాగే చలి కూడా. గుర్రాలు చూడండి ఎలా ఉన్నాయో. అప్పటి వరకు మనోడి గుర్రాలకి కూడా ఇదేంటి కొద్దిగా ఏదో వైరస్ వచ్చిందని ఆపేశారు, కానీ ఇప్పుడు గుర్రాలు కూడా రన్ అవుతున్నాయి. ఈరోజు వచ్చి May 30 ఈరోజు. వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. 50 రూపీస్ అంట ఒకటి. చాలా బెస్టే కదా, భలే ఉందలే. ఆ వాటర్ చూసారా మీకు మంచు కరిగి అలా వాటర్ ఫాల్ కింద అయితే మనకు ఏర్పడుతుంది. చాలా దూరం ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మనకు అడుగునే ఉంటాయి. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా పెద్దగా వస్తాయి. వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి ఇక్కడ లైట్గా, కాకపోతే మరీ హెవీగా పడినప్పుడు ఆ వాటర్ ఫాల్ అనేది మనకు చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సాధువులు ఉన్నారు ఇక్కడ. కేదార్నాథ్ టెంపుల్ చూడండి చక్కగా. ఎక్కడే వాళ్ళు అలా నివసిస్తారేమో ఆ సాధువులు. మంచి స్మెల్ ఉంది తెలుసా ఇక్కడ. దాన్ని ఏమంటారు సాంబ్రాణి, అదొక మంచి ఫీల్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూసుకోండి. నైస్, బాగుంది. తాతయ్య చూడండి ఈజీగా 65 మధ్య ఉంటుంది. చక్కగా నడుచుకుంటే ఎక్కుతుంది. కనీసం ఒక రెయిన్ కోట్ కూడా లేదు, ఒక స్వెటర్ లేదు, ఏమీ లేదు. ఆరామ్స్ ఎక్కుతున్నాడు తాత. 60 కాదంట 70 సంవత్సరాలంట. కనీసం చలికి కూడా తట్టుకొని ఎలా అవుతున్నాడు. కనీసం మాకన్నా ఆయుసం వస్తుంది, తాత సింపుల్గా ఎక్కుతుంది. ఆయుసం అనేది వస్తుంది, ఎందుకంటే ఇది అప్ప కదా, లైట్గా ఎక్కడమే. మరీ అంత కష్టమని ఏం కాదు, సింపుల్గా. కాకపోతే ఏం కష్టం అంటే ఈ గుర్రాలే పక్క నుంచి తోసేస్తున్నాయి. గుర్రాలు ఒక పక్క నుంచి ఏమో వీళ్ళు డోలి వాళ్ళు తోసేస్తున్నారు. మధ్యలో కొద్దిగా రష్ ఒక చోట ఫ్రీగానే ఉంటుంది. అవి ఏమో ఎక్కడ కావాలి మీద వేసేస్తాను, అదో భయం. ఒక్కసారి దొక్కిందంటే ఇంక అమ్మో స్వర్గం కనబడుతుంది. నిజంగా ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది, మరి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత పైకి ఎక్కాము మేము వాటర్ ఫాల్ కోసం. కింద చాలా మంది జనాలు చూసారు అలా వెళ్తున్నారు నడుచుకుంటా. ఇంకా పైకి అయితే వెళ్ళాలి. మడుతుందా ఆ పైకి ఎక్కి 4-5 ఫోటోలు స్నాప్లు కొట్టి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం.
दुआ करो घोड़े के लिए, दुआ करो जो घोड़े पे जा रहे हैं सवारी. గుర్రాలను ఇబ్బంది పెట్టగానే మనోడు హిందీలో చెప్తుంది అనమాట. అది మనకి హిందీ అంత బేగా రాదు, అంత బాగా అర్థం కూడా కాదు. చెన్నై తెలుగు ఆంధ్ర. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది పడక్కలేదు. కొద్దిగా ఒక 3 కిలోమీటర్స్కి అలాగైతే టాయిలెట్స్ అయితే కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. 8కి అలా స్టార్ట్ అయ్యాం. 8:30 అలాగా అస్సలు ఒక చాయ్ తాగాము అంతే, 2 బిస్కెట్లు అన్నాం. అసలు ఫుడ్ కూడా ఏం తినకుండా నడుపుతున్నాను కానీ అలసట లేదు. కాకపోతే కొద్దిగా ఆవశ్యం వస్తుంది, ఎందుకంటే అప్పెక్కినప్పుడు ఎవరికైనా వస్తుంది, అది కామన్ అది. కానీ భలే ఉంది, మంచి ఫీల్. నిజంగా ఇది లైఫ్లో ఒక్కసారైనా చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మీకు ఇవే కనిపిస్తుంది కదా, ఇవే వచ్చి గుర్రాలు వెళ్ళడానికి ఒక పక్క, ఓన్లీ గుర్రాలు వెళ్ళడానికి. ఒకప్పుడు ఓల్డ్ వ్యూ అన్నమాట అదే. చాలామంది ఫస్ట్లో అలాగే వెళ్ళేవారు అందరూ కూడా. అక్కడ నుంచి అదంతా నడుచుకుంటూ అలా పైకి వెళ్ళేవారు అందరూ ఒకప్పుడు. అది ఇప్పుడు కొత్తగా చాలామంది ఎలాగైతే వెళ్తున్నారు అన్నమాట. అది ఓన్లీ గుర్రాలకు వదిలేసారు, పాతలైన ఏదైతే ఉందో అది వచ్చేమో ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్ ఇది, అందరూ వెళ్తున్నారు. మంచి వ్యూ చూపిస్తాను, నాతో పాటు రండి. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్. ఇప్పుడు ఆ వాటర్ ప్రెజర్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఫుడ్, దారి పొడిక్కు ఉంటాయి. మనం ఏమీ ఫుడ్ కోసం అయితే భయపడక్కర్లేదు. లేస్ ప్యాకెట్లు, చిప్స్ అన్నీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు అంతేగాని 50-100 అలా ఉండొచ్చు. కానీ ఫుడ్ అయితే మాత్రం బోల్డ్ దొరుకుతుంది చక్క, ఏం క్యారీ చేయక్కర్లేదు, ఆరామ్సే రావచ్చు. సమోసాలు ఏంటి, పకోడీ ఏంటి, చపాతీలు, రైసు, పప్పు మొత్తం అన్నీ దొరుకుతుంది. ఎలా ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి. అక్కడెక్కడని కాదు, ఆకలి ఎక్కడ వేసినా చీజీగా ఆరామ్సే కూర్చొని ఈజీగా తినచ్చు. నేను పొద్దున్నే స్టార్ట్ చేసామా, 8-8:30 స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1 అవుతుందేమో. పొద్దున్న నుంచి మేము ఒక చాయ్ తాగి ఒక బిస్కెట్స్ తిన్నామేమో మధ్యలో, అంతే 2 బిస్కెట్లు. కంటిన్యూగా అలా నడుస్తూనే ఉన్నాం. అసలు వ్యూస్ చూస్తుంటే అసలు ఎక్కడ ఆగబుద్ధి వేయట్లేదు. అలా నడుచుకుంటా మెల్లిగా వెళ్ళిపోతున్నాం. పైకి చూడండి అలా ఎక్కుతున్నారు. అసలు మీకు టీవీలో చూస్తే ఈ వీడియో చాలా బాగుంటుంది. ఇంకా చూడండి అలా పైకి ఎలా ఉందో, అలా 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 పైకి వెళ్తుంది. అవి చూసారు ఎలా ఉందో, ఇలా ఎక్కి ఇలా ఎక్కి ఇలా ఎక్కి ఇలా ఎక్కి అలా పై వరకు వెళ్ళాలి. ఇంకా చాలా పైకి వెళ్ళాలి ఇంకా మనం. కానీ చూస్తుంటే భలే ఉంది నిజంగా వ్యూ. ఏమవుతుంది బ్రో, చూసారు ఇక్కడ నీట్గా ఉంది. గుర్రాలు వేరే వేలో వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ మనుషులు వెళ్ళి వే. ఇందాక గుర్రాలు వెళ్ళి వే అయితే మొత్తం పేడ ఒక స్మెల్లా ఉంది. ఇది ఓన్లీ మనుషుల కోసం వేసింది వే అన్నమాట. సో ఇది కొత్తగా వేసింది రూటు. సో నీట్గా ఉంది, ఇది చాలా బాగుంది రూటు. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యాం కానీ ఇప్పుడు వరకు 2 అవుతుంది. అసలు వర్షం అనేదే లేదు. లైట్గా చలి కూడా పడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ చినుకులు అయితే చిన్న చినుకులు పడుతున్నాయి. ఒకవేళ హెవీగా పడినా మన దగ్గర రెయిన్ కోట్ లేదు. ఇది ఒక్కటే ఉంది, దీంతో మేనేజ్ చేయడం చూద్దాం. ఆలు పొరోటా తిన్నాం, పొద్దున్నుంచి ఏం తినలేదు కదా. తినకుండానే బాగా ఎక్కువ తిన్నా కానీ చుక్క పొరోటా తిన్నా కానీ కొద్దిగా ఎక్కుతుంటే ఆశ వస్తుందని చెప్పి నారింజ మిఠాయిలు తీసుకున్నాం. ఇక కొద్దిగా నోరు ఆరిపోకుండా ఉంటాం. అలాంటి ట్రిక్కింగ్ ప్లేస్ ఇలాంటి చాక్లెట్లు అమ్ముతున్నాడు. 10 రూపాయలకి వచ్చి 5 అయితే చాక్లెట్లు ఇస్తున్నాడు. చక్కగా చప్పరించుకుంటే పైకి వెళ్తే వాటర్ కూడా అవసరం లేదు ఎక్కువ. ఇక్కడ మీరు చూసుకుంటే కేదార్నాథ్కి ఇంకా 8.5 కిలోమీటర్స్ ఉంది. బేస్ క్యాంప్ వచ్చి 6.5 కిలోమీటర్స్. ఎదుర్కొంటా నిజంగా చెప్తున్నాను వ్యూ ఉంది. మరి మామూలుగా కాదు, మంచుకోండి మొత్తం. నేను ఐఫోన్తో తీసి కొన్ని షార్ట్లు యాడ్ చేస్తాను చూడండి. మరి ఇప్పుడు వరకు గ్రీనరీతో చూసాం మొత్తం అంతా కూడా కొండలో. తర్వాత ఆ పైకి వచ్చాక ఒక 10 కిలోమీటర్స్ మంచుకొండ ఉంది భయ. మరి మామూలుగా లేదు మంచుకొండలు. అయ్యో బాబు భీకరంగా ఉన్నాయి మంచుకొండలు.
అవి చూస్తే చాలు, ఇంకా ఇంకేం అవసరం లేదు. ఇంకా భలే ఉందిలే ప్రతిదీ కూడా. మొత్తం మామూలుగా లేవు ప్లేసెస్ తెలుస్తుంది నిజంగానే. అదొక ఇదంటే చెప్తే కదా, ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి చోట ఒక వ్యూ మామూలుగా లేదు. ఇక్కడ చూడండి రూట్ ఎలా ఉందో, అసలు దేంట్లో వేస్తామో కూడా తెలియదు, కాలు ఇరుక్కుపోవచ్చు. ఆ రోడ్డు ఎలా ఉందో అసలు, గుర్రాలు చూడండి పాపం కాళ్ళు ఎలా వేస్తాయని అసలు నాకు అర్థం కాదు. వాటికి స్లిప్ అయిపోతున్నాయి నిజంగా పాపం. వాటిని వస్తే చాలా జాలేస్తుంది. ఇంచక్క ట్రెక్కింగ్ చేసుకుంటే స్లోగా ఎక్కడ చేయడం ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. మార్నింగ్ ఒక చాయ్ తాగి 2 బిస్కెట్లు తింటే ఇంచక్క ఒక 7-8 కిలోమీటర్ల వరకు చాలా బాగా నడిచాం. ఎటువంటి ఆయుసం లేదు, ఏం లేదు. ఎప్పుడైతే మధ్యాహ్నం 1 గంటకి ఆలు పరోటా ఒకటి తినగానే ఇంకా అక్కడి నుంచి ఇంకా డల్ అయిపోయాను. పొట్ట అంతా హెవీ అయిపోయినట్టు ఉంది. ఎక్కడ కొంచెం ఎక్కితే చాలా ఆవేశం వచ్చేస్తుంది. అస్సలు చాలా ఆవేశం వస్తుంది, మరి దేనికో తెలియట్లేదు. అందుకే కడుపు నిండా నేను అస్సలు అయితే ఎక్కను. నాదంటే చిన్న పొట్ట కాబట్టి ఒక పరోటా తిన్నా, ఆలు పరోటా తిన్నా కడుపులో హెవీగా అనిపిస్తుంది. నేను మామూలుగానే తక్కువ తింటాను. అలాంటిది అది తినేసరికి అమ్మ అంత దూరం వెళ్ళాలి మేము. మామూలు దూరం కాదు. అవి చూడండి ఎంత హైట్ ఉన్నాయో కొండలో. నిజంగా చూస్తుంటే ఏదోలా ఉందా, చాలా హైట్ ఉన్నాయి కొండలని. అక్కడ ఎలా పనులు చేస్తున్నారో మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నారు, డేరాలు వేసుకొని ఉండడానికి, వ్యాపారం చేయడం కోసం. ఇంకా వాళ్ళకి నచ్చిన ప్లేస్ చూసుకొని అలాగా సాఫ్ట్ చేసుకొని దాన్ని టెంట్లు వేసుకుని వాళ్ళు అయితే ఇక్కడ నివసిస్తారన్నమాట. అలా మీకు ఇక్కడ తెల్లగా అదంతా ఏంటనుకుంటున్నాను, మంచు. ఇంకా చాలా దారుణంగా ఉన్నారు, మంచి కరిగిపోయింది. గడ్డ, పెద్ద గడ్డ చూడండి ఎంత ఉందో. వాటి అమ్మ ఇంత ఐస్ క్యూబ్ ఎప్పుడు చూడలేదు నేను. అది చూడండి ఎలా ఉందో, కన్నంబడి గృహలా ఉంది. ఓ ఎంత ఐసే. నా జీవితంలో ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ చూడటమే మంచి. అలాంటిది ఇలాగే చూడండి ఎంత గడ్డ కట్టేస్తుంది. ఇక్కడ ఒక ముక్క తీసి చూపిస్తాను చూడండి. ఇక ఐస్ చూడండి ఎలా ఉందో, అసలు ఎంత చల్లగా ఉందంటే అదంతా న్యాచురల్లీ ఏర్పడిన ఐస్ మాట. ఇదంతా ఇక్కడ ఇదంతా కనబడుతుంది, అంతా బ్లాక్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు తొక్కేయడం వల్ల అలా బ్లాక్ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో ఐస్. పట్టుకుంటేనే చేతులంతా చల్లగా అయిపోతుంది ఇదంతా కూడా. చూద్దాం ఇంకా పైకి వెళ్ళి కొద్దీ ఏమైనా ఉంటే, లేదంటే చూడాలి. నెక్స్ట్ కొద్దిగా వెళ్ళి వస్తాయి ఈసారి, మే కాకుండా ఇంకా ముందే వస్తాం. ఓపెనింగ్ మొత్తం అంతా తెల్లగా నల్లగా మచ్చల కింద ఉంది. అదంతా కూడా ఐసే మొత్తం. అదంతా రాళ్ళ మీద కప్పబడిన ఐస్ మాట. అదంతా కూడా అందరూ ఎక్కి జారడం వల్ల మట్టి అంటిపోయింది, అలాగ అయిపోయింది. అది కరిగి అలా కిందకి చూసారా వాటర్ కింద వస్తుంది. కింద చూసారా కన్నం అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కింద నుంచి చూసుకుంటే వాటర్ వస్తుందా, దానిపైన మళ్ళీ తెల్లగా ఉంది. అదంతా కూడా ఐసే మీకు. ఇదంతా కిందంతా కూడా చూడి, దాని మీద కట్టిందంతా కూడా ఐస్. ఇదంతా అది కరిగి అలా కిందకి వాటర్ కింద అయితే మనకి వెళ్తుందన్నమాట. అలా కిందకి వస్తున్నాయి. ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి వాటర్. చాలా ప్యూర్గా ఉన్నాయి. పైకి మనకు అలా చూడడానికి మట్టిగా ఉంది, కానీ నిజంగా చల్లగా. దాంతో మొక్కం కడుక్కున్నాం అంటే అంత ఐస్ వాటర్తో మీకు వెంటనే రిఫ్రెష్ అవుద్ది. నిద్ర మొత్తం ఉన్నా కూడా వదిలిపోద్ది, అంత అలా ఉంది. చూడండి 4:47 అయింది. మార్నింగ్ 9 ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ఆ హిమాలయాల కొండల దగ్గరలో ఉన్నాం మేము. ఇంకొక 5-6 కిలోమీటర్లు వెళ్తే ఇంకక్కడ మనం హిమాలయాల దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఆ తర్వాత మనం ఇప్పుడు నైట్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ మొత్తం చూసి రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని రేపు అంతా కూడా టెంపుల్ దగ్గర మొత్తం అంతా చుట్టూ తిరిగి చూసి అప్పుడు దాని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడో చివరున్న కొండల దగ్గర నుంచి అలా పైకి ఎక్కి నడిచి ఆఖరికి దగ్గరలో ఉన్నాను హిమాలయాస్కి. ఎంత బాగుందంటే అంత బాగుంది తెలుసా. నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను నేను. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారినే చేయాలి ఇలాంటి ప్రయాణం, తెలుసా. నిజంగానే చేయకపోతే ఇంక నాకు తెలిసి జీవితం అనేది వేస్ట్. నడలేము,
డబ్బులు లేవు అలాంటి అన్నీ పెట్టుకోకుండా ఉంటే డబ్బులు పెద్ద మ్యాటర్ కదా ఇక్కడ. మీరు సింపుల్గా రావచ్చు, ఈజీగా నడచ్చు. నేను మీకు చూపిస్తాను, చిన్న చిన్న పిల్లలు కూడా నడుపుతున్నారు, పెద్ద పెద్ద ముసలి కూడా నడుపుతున్నారు. ఇలాంటి లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. అమ్మ ఇలాంటివి చూడకుండా చచ్చిపోతే వేస్ట్. ఇంకా మన జన్మే వేస్ట్ నన్ను అడిగితే. అంత బాగున్నాయి తెలుసా. నాకైతే ఫస్ట్ టైం జీవితంలో 30 years వచ్చాక 2025 వచ్చింది. నేనైతే ఇక్కడి నుంచి కొంచెం దేవుడు అనుగ్రహం ఉంటే నాకు ప్రతి ఇయర్లో ఒక్కసారినే కేదార్నాథ్ వెళ్తాను. నేను కన్ఫామ్గా వెళ్తాను. అదే అప్పుడు వచ్చినా సరే తీసుకెళ్తాను నేను, నిజంగా ప్రామిస్గా. ట్రెక్కింగ్ అయితే ట్రెక్కింగ్, అలా ట్రెక్కింగ్ పైన మ్యాక్సిమం ప్రతిసారి వెళ్ళినా. కాకపోతే పైనుంచి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి. ఫ్లైట్లో వెళ్ళి కూడా చూడాలి కదా, ఫ్లైట్ నుంచి కూడా వ్యూ. సో అది ట్రై చేయండి అందరూ రావడానికి. తప్పకుండా ఎవరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ముందు పక్కన వాళ్ళని అడగడం మానేయండి. ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళని అడిగి వెళ్ళలేము, చెయ్యలేము, అయ్యి బాబోయ్ భయన ఊపిరాడదో ఇలాంటివన్నీ చెప్తారు. అలాంటిది ఏమన్నా నా చేతికి కనీసం గ్లౌజులు లేవు, పైన హెయిర్కి క్యాప్ లేదు, ఏమీ లేవు. చలి ఉంటుంది కాదంటలేదు, కాకపోతే అవి కూడా క్యారీ చేయాలి. పెద్దగా మే ఎండింగ్లో ఇలా వచ్చాం అనుకో పెద్ద చలి ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు, చాలా బాగా హ్యాపీగా చేయొచ్చు తెలుసా. ప్రతి ఒక్కరు కూడా అంత బాగుంది నిజంగా. వర్షం ఇవాళ లక్కీగా మన దేవుడు మనమైనా ఏమైనా దయ చూపించడం తెలియదు, కానీ నన్నైతే చితక్ కొట్టింది వర్షం. ఇవాళ అసలు వర్షమే లేదు, మార్నింగ్ నుంచి ఎక్కడో చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతున్నాయి అలాగా. సో ఎదరికి వెళ్దాం, ఇంకా లేట్ అవుతుంది కదా, ఇంకా అలా చీకటి పడకుండానే పైకి వెళ్దాం. నాకు తెలిసి వాళ్ళ నైట్కి ఇంక వ్యూస్ ఏం కనిపించవచ్చు. నేను అక్కడ దాకా వెళ్ళడానికి టైం పట్టచ్చు. రేపు మార్నింగ్ మాత్రం ఎరగ తీసేస్తా. చూస్తున్నాను. నా చిన్న పాప 2 పిలకలు వేసుకొని ఉంది. ఒక పిలక వేసుకొని ఆ పాప కూడా కేదార్నాథ్ యాత్రకు వచ్చిందంటే చూసి అర్థం చేసుకోండి. ఫస్ట్ మనలో ఉన్న భయాన్ని చంపుకుంటే ఆటోమేటిక్గా ఇలాంటివి ఎన్నో చెయ్యొచ్చు. నిజంగా చెప్పాలంటే నాకు కూడా చాలా అంటే చాలా భయం ప్రతిదీ కూడా. అయినా సరే తెగించి ఏదో చేస్తున్నాను. కానీ ఎంత భయపడాల్సి చెయ్యాలి అంత ఏమి ఉండదు ఇక్కడ. కాదు క్లైమేట్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, ఒకేలా ఉండదు. కానీ ఈరోజు నా అదృష్టం ఏంటో తెలియదు, కానీ ఒకేలా ఉంది క్లైమేట్ మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు. కనీసం మార్నింగ్ కొద్దిగా ఎండ ఉంది, తర్వాత అలా అలా అయింది. మరీ అంత చల్లగా అయితే లేదు, కానీ అంత ఐస్ పట్టుకున్నా సరే చేతులు ఆ క్షణం చల్లగా అనిపించింది, కానీ తర్వాత మామూలుగానే అయిపోయాయి. ఇక్కడ కూడా ఇల్లు లేవు, అలాంటిది అది ఎవడో చూడండి. అక్కడ ఎక్కడో టెంట్ వేసాడు, ఎంత దూరం వేసాడు చూడండి టెంట్. చిన్న పిల్ల కేదార్నాథ్కి అంత బాగుందో క్యూట్గా. తనే వెళ్తుందంటే కేదార్నాథ్ మీరు వెళ్ళలేరా? అంత ఏజ్ పెట్టుకుని. కేదార్నాథ్కి 6 kilometers దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకొక 6 kilometers మనం ట్రిక్ చేసామంటే మనం కేదార్నాథ్ జ్యోతిర్లింగం దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. నిజంగా కొండలు ఉన్నాయి, మంచు కొండలు పాలతో చేసినట్టు ఉన్నాయి. ఒక్కొక్కటి చూడండి, అలా ఒకసారి జూమ్. అయ్యో బాబా, ఇక్కడికి వచ్చి అసలే వెనక్కి వెళ్ళలేము ఎవరు. నిజంగా తెలుసా, నిజంగా దేవుడు పైన ఉంటాడంటే ఏదో అనుకున్నాను, కానీ అలాంటి చోట దేవుళ్ళు ఉండగలరు, మనలాంటి మనుషులు ఉండలేరు. అయ్యి బాబా మనం దీనికి ఎలా అయిపోతున్నామంటే నిజంగా పైకి వెళ్ళాక గుడి చుట్టూ చూస్తే 360లో పిచ్చిలు వేస్తుంది ప్రతి ఒడికి. ఆ చివరి ఉన్నది మౌంట్ కైలాస్ ఉంటుంది, అలాగే ఉంది సేమ్. నిజంగా చెప్తున్నాను, నాకే కనుక అదృష్టం ఉంటే దేవుడు నాకు భాగ్యం కలిపిస్తే జీవితంలో నేను ఒక్కసారినా మౌంట్ కైలాస్ దగ్గర కూడా ట్రావెల్ చేస్తాను. వీడియోల కోసం కాదు, ఆ దేవుడి మీద నాకు అన్నంత ప్రేమ అంత. మ్యాగీ, వేడి వేడి మ్యాగీ. ఇది వచ్చి 10 రూపాయలు మ్యాగీ. మన ఇంటి దగ్గర చేసుకుంటే ఇక్కడ చేసి ఇచ్చినది ఇంకా 70 రూపాయలు. ఒక్కసారి ఎలాంటి వ్యూలో కూర్చొని తింటున్నానో చూడండి. మ్యాగీ ఇలాంటి వ్యూలో మ్యాగీ తింటున్నాను. ఆ వ్యూ చూస్తూ తింటుంటే ఉన్న మజాయే వేరు. మ్యాగీ ఇలా తినాలి, తింటే ఇంటి దగ్గర కూర్చొని తింటాం కానీ ఇలాంటి మంచి కండంలో తినాలి. రుద్రాక్షి ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లో. హిమాలయాలో వచ్చింది చూసాను నేను. దోముఖి గౌరీ శంకర్ అంటే ఇది పంచముఖి.
ఇది ఆల్రెడీ మనకు అన్నీ దొరుకుతాయి కానీ ఏకముఖి అని బ్రో ఎంత అది తీన్ ముఖి అంట వర్మ విష్ణు మహేష్ అంట తీన్ ముఖి కిतना మనకి టెంపుల్కి చాలా దగ్గరలో ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలో ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు ఫ్రీగా చూడండి సేవా సమితి చూపిస్తాను మీకు ఇల్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నా चाय जी फ्री खाना फ्री जितना मर्जी खाओ जी बोले किधर लोकेशन लोकेशन ये बड़ी मंचोली हाँ बड़ी मंचोली में ओके भंडारा एक ही है सर సాంబార్ పప్పు చావల్ రైస్ మొత్తం అన్నీ పెడతారు ప్లేట్లు చాయ్ కూడా ఫ్రీ ఇస్తున్నారు చాలామంది తింటున్నారు ఇక్కడ ఇలాంటి ప్లేస్లో పెట్టడం అనేది చాలా గ్రేట్ నిజంగా ఇంకా పక్కనే వండుతున్నారు ఎంతోమంది తింటున్నారు అన్నమాట వాళ్ళని వీళ్ళని కాదు ప్రతి ఒక్కరు తింటున్నారు నేను ఇప్పుడే మ్యాగీ తినడం వల్ల టీ అయితే తీసుకుంటున్నాను ఇచ్చారు వేడివేడిగా టైం వచ్చి 7:10 అవుతుంది ఇంకా చీకటి పడలేదు రెడీ అమ్మ చూడండి మంచు కొండల దగ్గరికి ఎలా వస్తాం చలి చాలా దారుణంగా ఉంది వాటర్ ఉంది ఇంకా చెప్తున్నా ఇంకా చెయ్యి పెట్టామంటే గడ్డ కట్టాల్సిందే చెయ్యి ఇంకా మేము అంత పైకి వెళ్ళాలి తెలుసా చాలా కష్టం అమ్మ ఇదంతా చూడండి పైన కూడా చందమని చూస్తే మీకు నెలవంపు ఉంది అది లైట్గా వాటర్ ఉంది ఇంకా చెప్తున్నా ఇంకా చెయ్యి పెట్టామంటే గడ్డ కట్టాల్సిందే చెయ్యి ఇంకా మేము అంత పైకి వెళ్ళాలి తెలుసా చాలా మనం ఇంకొక 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే మీకు చాలా టెంట్లు కనబడుతున్నాయి చూసారా క్యాంపెయిన్ టెంట్లు ఇవి వచ్చి పెర్ హెడ్కి 300 నుంచి 500 కాకపోతే ఏంటి చెప్పనా చలి అయితే మాత్రం మీకు కన్ఫామ్గా వేస్తుంది ఏదని చెప్పను ఇప్పుడే గడ్డిచ్చేస్తుంది చలి ఇంకా చూడండి ఎలా ఉందో క్యాంపెయిన్ టెంట్ వ్యూ చూసుకుంటే పడుకోవాలంటే ఇలాంటి టెంట్ తీసుకోండి వాళ్ళు రగ్గులు ఎత్తారో లేదో ముందే అడగండి పొద్దున్న హాట్ వాటర్ స్నానం చేయడం కూడా అడగండి హాట్ వాటర్ లేకుండా స్నానం చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అది మాత్రం నిజం అయ్యో బాబోయ్ మామూలుగా నీకు ఇక్కడ 7:10 ఈ పక్కన అన్నీ చూడండి గ్రీనరీ కొండలు అన్నీ నల్లగా అయిపోయాయి ఆ తెల్లగా కొండ చూడండి అసలు ఎలా కనబడుతుందో అది చూస్తుండే మొత్తం వస్తుంది నిజం చెప్తున్నాను దేవుళ్ళు అంటే పైన ఉంటారు దేవుళ్ళు అందరూ అలాంటి ప్లేస్లే కాకపోతే ఇలాంటి భూమి మీద అలాంటి వాళ్ళు ఉండగా ఎక్కడ ఉంటారు మనుషులకి దేవుళ్ళకి తేడా ఏంటంటే నాకు ఈ కేదార్నాథ్ ట్రిప్ చేస్తే కానీ అర్థం కాలేదు ఆ జీవితంలో ఫస్ట్ టైం చూసాను నేను మంచుకొండలో నిజం చెప్తున్నాను అంత ఎక్స్పీరియన్స్ అంటే అంత ఎక్స్పీరియన్స్ తెలుసా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక్కసారైనా చెయ్యండి నిజం చెప్తున్నాను లేదంటే లైఫ్ వేస్ట్ ఇంకా నిజంగా చిన్న పిల్లలు పెద్ద ముసలోళ్ళు 80 సంవత్సరాలు అలా ఉన్నవాళ్ళు వస్తున్నారా ఎందుకు వస్తున్నారా వాళ్ళ నెలలేక కాదు డబ్బులు లేక కాదు డబ్బులు అనేది అసలు మ్యాటరే కాదు నల్లలేని అనేది కూడా అసలు మ్యాటరే కాదు మీరు గట్టిగా సంకల్పంతో నేను వెళ్తాను అని అనుకున్నారంటే కన్ఫామ్గా చేసి తీరుతారు మేము ఎప్పుడో పొద్దున్న 7 గంటలు బయలుదేరాం ఇప్పుడు వచ్చాం 7 అయింది అంటే 12 గంటలు కంటిన్యూగా ట్రిప్ చేయలేదు మధ్యలో కూర్చున్నాం కానీ చెప్తున్నాను ఈజీగా మీకు మత్తిపోతే జీవితంలో ఇంకా జీవితాంతం ఎప్పుడన్నా మీకు ఏదన్నా ఎవడన్నా అన్నాడన్నా మీకు లైఫ్లో నేను చూడలేదా అన్న ఫీల్ లేకుండా ఉంటుంది కేదార్నాథ్ వెళ్ళలేదంటే ఇలాంటి ఫస్ట్ ఆ మనాలీలు ఇవి కావు ఫస్ట్ ఇలాంటి దేవుడు ఉన్న చోట చూడండి మంచుకొండలో ఆ తర్వాత మనాలీలో అవి తిరగండి అది ఉంది బేస్ క్యాంప్ వచ్చి 2.5 కిలోమీటర్స్ అవుతుంది టైం వచ్చి 8-7 అవుతుంది -6 డిగ్రీల దాకా ఉంది చలి అయినా సరే పైకి వెళ్ళిపోతుంది ఇంకా లేట్ లేకుండా ఇంకా కేదార్నాథ్ వచ్చి 2.5 కిలోమీటర్స్ ఉంది బేస్ క్యాంప్ వచ్చి 1 కిలోమీటర్ ఉంది అయినా సరే ఇంక మేము అక్కడ వెళ్ళిపోతాం చలిలో కూడా మార్నింగ్ 8కే స్టార్ట్ అయ్యాం ఇంకా లేట్గానే స్టార్ట్ అయ్యాం 8:30 అలా ఆ టైం కల్లా వెళ్ళిపోతే సరిపోతుంది మేము కూడా ఇక్కడ ఉండిపోయినా పొద్దున్నే లేచి మేము దర్శనంకి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ అందుకని చెప్పేసి వెళ్ళి మనం దర్శనంకి వెళ్దామని చెప్పేసి ఇంకా నేనైతే అంత కష్టం వచ్చినా సరే వెళ్ళిపోతున్నాం సార్ కేదార్నాథ్ వచ్చి 1.5 కిలోమీటర్ ఉంది దగ్గరలో ఉన్నాం మనం ఇంకా దూరంగా గోపురం కనపడుతుంది అదిగోండి అది తెలిసి అదే కేదార్నాథ్ గోపురం టైం వచ్చి 9 అవుతుంది ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది
6 degrees వరకు చలి అయితే ఉంది. చాలు దగ్గరికి వెళ్ళి మంచిగా దేవుడి దగ్గర గోపురం దగ్గర ఒక ఫోటో తీసుకుని ఈరోజే నైట్ అక్కడే రూమ్ అయితే తీసుకున్నారు మన వాళ్ళు. సో రూమ్ దగ్గరికి వెళ్ళి చక్కగా పడుకొని పొద్దున్న లేచి స్నానాలు చేసి ఎర్లీ మార్నింగ్ 4 కల్లా టెంపుల్ దగ్గర ఉండి ఇలాగ స్పర్శ దర్శనం ఇలాగ దేవుణ్ణి కోరుకుంటున్నాం. అయితే చాలు. అంతే ఎలిపేట ఆగి ప్లేస్ మాట అక్కడ చూసారు. ఎలిపేటకి కవర్ వేసి ఉంది. జూమ్ చేస్తే చూడండి. అది కూడా అది రీసెంట్గా మొన్న ఏదో రెక్క ఊడిపోయింది చూపించే న్యూస్లో అదే అయ్యి ఉండొచ్చు మేబీ. అందుకే దాన్ని కవర్ అయితే కప్పేశారు. మొత్తానికి వచ్చాం. ఇక్కడైతే మనకి ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామో అది స్కాన్ చేస్తే ఒక టోకెన్ అయితే ఇస్తారు. అది పట్టుకుని రేపు పొద్దున్న మనం అయితే దర్శనంకి వెళ్ళాలన్నమాట. సో పదాను మన రిజిస్ట్రేషన్ పాస్ ఉంది కదా ఫోన్లో కూడా. సో ఇది ఫోన్లో చూపించినప్పుడు అలా పేపర్లో చూపించినప్పుడు స్కాన్ చేసుకుని మనకైతే స్లిప్ అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ ఉంది ఈవీఎం మిషన్ లాగా. ఇది వచ్చి మన స్లిప్ మాట. సురేష్ చుక్కల ఏజ్ 30, టోకెన్ నెంబర్ 9121, స్కాన్ టైం 9:23. ఉత్తరాఖండ్ టూరిజం May 31st వస్తుంది. సో అప్పటి వరకు మనకైతే ఉంటుంది డేటు. సో రేపు వెళ్ళి దర్శనం చేసుకుందాం. టెంపుల్ దగ్గరికి వస్తాం. ఇక్కడ మంచిగా డెవలప్ అయితే చేస్తున్నారు అన్నమాట మొత్తం అంతా చూసుకుంటే. ఈ పక్కన చూడండి పెద్ద పెద్ద రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రేపు పొద్దున్న మార్నింగ్ కూడా చూపిస్తాను ఒకసారి మీ అందరికీ. నైట్ అవ్వడం వల్ల పెద్దగా కనిపించట్లేదు. చూసారా దూరంగా టెంపుల్ కనిపిస్తుంది, కేదార్నాథ్ టెంపుల్. అది చూడగానే మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. మామూలుగా టైం వచ్చి 3:20 అవుతుంది. ఎర్లీ మార్నింగే లేచి టైం వచ్చి 3:20 అవుతుంది కరెక్ట్గా. మేము పొద్దున్నే 1కి లేచి వేడి నీళ్ళు పెట్టుకున్నా సరే గ్రేజర్ అస్సలు పని చేయట్లేదు. చలికి తెలుసా ఎంత చలి అంటే అంత చలి. మామూలుగా అయినా అలాగే ఓం నమః శివాయ అనుకుంటా తలస్నానం చేసి మేము ఇప్పుడైతే గుడికి దగ్గరలో ఉన్నాం. స్పర్శ దర్శనానికి ఇటువంటి టికెట్ కూడా తీసుకోలేదు. ట్రై చేస్తున్నాం. ఒకవేళ దేవుడి దేవల్ల అయితే చాలా హ్యాపీ. నా ముందే ఉంది గుడి, మీకు చూపిస్తాను చూడండి. చాలా పెద్దగా ఉంది. భలే ఉంది గుడి. ఇదిగో టెంపుల్. కేదార్నాథ్ టెంపుల్ అయితే ఇప్పుడు వెళ్ళి దర్శనం అన్నీ చూసుకొని ఎలా అయిందనేది వచ్చి మీకు చెప్తా. ఇక్కడ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ చాలామంది అయితే ఉన్నారు స్పర్శ దర్శనం కోసం. ఒక్కసారి చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఈ టైంలో కూడా ఇలా ఉన్నారంటే చాలా గ్రేట్. 1 గంట నుంచి కూడా వెయిట్ చేస్తున్నారంటే జనాలు. చూడండి ఎంత పెద్ద ఉందో టెంపుల్. ఓం నమః శివాయ. బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. ఇక్కడ ఎవరో సాధువు ఉన్నారో చూడండి. हे बघायचं श्रीकृष्ण भगवान भी है तिथं. లోపల స్పర్శ దర్శనం చేసుకుని బయటకి అయితే వస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా పోయింది నేను స్పర్శ దర్శనం. ఎంత అదృష్టం చెప్పలేను. నా జనం ధన్యమైపోయింది అనుకోవాలి నిజంగానే. ఎందుకంటే నేను ఇవాళ మీకు వెనకాల కనిపిస్తున్న కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని నేనైతే స్పర్శ దర్శనం చేసుకున్నాను. అది కూడా ఎలా అంటే నేను అసలు టికెట్ కూడా తీసుకోలేదు. నేను ఇప్పుడు చూడండి మీరు సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అంటారు కదా, అలా 4 వైపులో కూడా నేను ఈస్ట్ వైపు చెంబుతో నీళ్లు పోసి లింగం మీద
3 సార్లు. ఆ తర్వాత నేనైతే నా 2 చేతులతో పట్టుకొని తల దాన్ని తాకించగానే నాకు ఎక్కడ లేని వైబ్రేషన్స్ అయితే వచ్చాయి. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారన్నా మీరు కేదార్నాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోండి చెప్తున్నాను. మీ జనం ధన్యమైపోద్ది. అసలు ఈజీగా మీరు దేనికి భయపడకండి. ఒక డబ్బులు ఎక్కువైతే అని కానీ మేము ట్రెక్కింగ్ చేయలేమని కానీ చెయ్యండి. నిజంగా చెప్తున్నాను, నేను అంత కష్టపడి ట్రెక్కింగ్ చేశాను 12 గంటలు. నిజంగా దాని తగ్గ ఫలితం అయితే దేవుడు చూపించాడు. అది నేను నాకు జనంకైతే ధన్యం చాలా నేను అనుకుంటాను. నాకు అసలు ఎక్కువ మాట్లాడితే ఏడుపు కూడా వచ్చేసేలా ఉంది. ఒక్కసారి మీకు బ్యాక్గ్రౌండ్ వ్యూ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. అసలు ఇదిగో జ్యోతిర్లింగం నిజంగా భలే అయింది దర్శనం తెలుసా. నేను మార్నింగ్ 1 గంటకు లేచి చన్నీళ్ళతో స్నానం చేసి 2:30 లైన్లోకి వస్తే 3 గంటలకు అయ్యింది. మీరు చూసుకోవచ్చు, నన్ను తిరుగుతున్న బొట్టు ఉంది కదా, ఏంటంటే గంధం ఉంటుంది. గంధం నేను చేతితో ఆ లింగానికి రాసి అది నా తలకి బొట్టు పెట్టుకున్నాను నేను. ఒక్కసారి ఈ వ్యూ చూడండి, ఏమన్నా ఉంది వ్యూ. గుడి బ్యాక్ సైడ్ నుంచి ఇదంతా వ్యూ. ఇప్పుడే ఎండ పడుతుంది, మౌంటైన్స్ మీద బంగారంలా ఉంటుంది. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు వచ్చేసి కేదార్నాథ్ గుడి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. మీకు వెనకాల పెద్ద రాయి అయితే కనిపిస్తుంది కదా, అది భీమశల రాయి అన్నమాట. అది 2013లోని పెద్ద వరదలు అయితే వచ్చాయి కదా, ఆ రాయి ఆ హిమాలయాల పైనుంచి ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి మనకి ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే అయితే ఆగిందన్నమాట. దానివల్ల ఏమిందంటే ఆ రాయి రావడం వల్ల రాయికి పెద్ద రాయి అన్నమాట, అది అటు ఇటు దాని పైనుంచి వాటర్ వెళ్ళి గుడికి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా అది మళ్ళీ గుడిని అయితే కాపాడింది అన్నమాట. దాన్ని ఆ భీముడి పంపించారని అని అంటారన్నమాట. అందుకని చెప్పేసి దానికి భీమశిల అని పేరెట్టారు. అసలు నిజంగానే దేవుడు అంటూ ఉన్నాడు కొంతమంది నమ్మరు, కానీ నిజంగా ఎలాంటి నమ్మాలి. మీకు ఒక వ్యూ చూపించడం చూడండి. అలాంటి పెద్ద కొండ మధ్యలోంచి ఇలాంటి రాయ వరదలకు ఎలా కొట్టుకొచ్చిందండి. ఇది నిజంగా చాలా పెద్ద ఆశ్చర్యం పడాల్సిన విషయమే. అది చూపిస్తాను చూడండి మీకు. అక్కడెక్కడో ఇక్కడెక్కడో కూడా మీకు రాళ్ళు ఉన్నాయి, కానీ అన్నీ చిన్న చిన్న టైప్ రాల్స్. ఇది అయితే భీమశిల అనేది చాలా పెద్ద రాయ. ఆ పైన కనబడుతుంది కదా మీకు గ్రీనరీ హిమాలయాస్, దాని బ్యాక్ సైడ్ వైట్ కొండలు ఉన్నాయి. అక్కడ చూసుకుంటే మీరు ఆ ముంచంతా అక్కడి నుంచి వరదలకి ఇలా దొర్లుకుంటూ వచ్చి మనకి జస్ట్ గా మీకు చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత పెద్ద రాయి అంటే చాలా పెద్ద రాయ. ఈ రాయికి వచ్చేసి ఈ రాయి ఫుల్గా వాటర్ రావడంతో ఈ రాయి పైనుంచి గుడి పైనుంచి అలా వాటర్ వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి కూడా వాటర్, అంటే 3 విధాలుగా మనకి వాటర్ అనేది స్ప్లిట్ అయ్యి ఆ గుడికి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా అయితే ఉందన్నమాట. ఇది అండి చాలా పెద్ద రాయ భీమశల అనే రాయ. గుడి కూడా చూసుకుంటే మీకు చాలా పెద్దగా ఉంటుంది రియల్గా. ఇది కొంచెం చూడండి గుడికి ఎంత దగ్గర లాగిందో భీమశల రాయ. జస్ట్ మీకు గట్టిగా ఉంటే ఒక 100 మీటర్స్ దూరంలో ఆగింది. నిజంగా ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ గుడిని అలాగా పాడకుండా అయితే, అదే వరదలో ఎలాంటి డ్యామేజ్ కాకుండా అయితే ఆ దేవుడే కాపాడాడు. నిజంగానే చాలా బాగుంది. నిజంగా మీకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూసారా, మీకు ఆ పైన చూసుకుంటే ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే వస్తుంది. హిమాలయస్లో మంచు కరిగి మనకు ఆ వాటర్ అనేది అయితే వస్తుందన్నమాట. అలాగా వాటర్ మీకు ఎలాంటి చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 20-30 పైన కనిపిస్తాయి చిన్న చిన్న వాటర్. ఇదంతా చాలా పెద్ద పెద్ద. ఇదైతే మనం ఇప్పుడు May 30 అన్నమాట. ఇవాళ ఈ రోజు నాటికి ఎలా ఉందంటే మీకు మంచుతో పాటు మే స్టార్టింగ్లో ఓపెన్ చేస్తారు కదా, ఇంకా మామూలుగా ఉండదు నిజంగా. అప్పుడైతే ఫుల్ మంచి వ్యూ ఇదంతా కూడా. నెక్స్ట్ ఇక్కడే ఆదిశంకరాచార్యులది ఏదైతే సమాధి ఉందో అక్కడికి కూడా వెళ్ళి మీకైతే నేను చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నేనైతే 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం దగ్గర అయితే ఉన్నాను, కేదార్నాథ్ జ్యోతిర్లింగం దగ్గర. దీని స్థల పురాణం చూసుకుంటే మీకు పాండవులు కురుక్షేత్ర యుద్ధం జరిగాక మోక్షం కోసం అని చెప్పేసి ఇదేంటి శివుడి దగ్గరికి వెళ్తారన్నమాట. శివుడు ఏం చేస్తారంటే వీళ్ళకి మోక్షం ఇవ్వకూడదని చెప్పేసి యుద్ధంలో చాలామంది చెప్తారు కదా, అందుకని చెప్పేసి మోక్షం ఇవ్వకూడదని చెప్పేసి శివుడు వీళ్ళకి పాండవులకి కనిపించుకోకుండా అయితే తిరుగుతాడు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఎలాగ పాండవులు 5గురు కూడా ఇలా ఎక్కడైతే శివుడు ఉన్నాడో కేదార్నాథ్లో ఉన్నాడని తెలుసుకొని శివుడిని ఎలాగన్నా మోక్షం కోసం అడగాలని చెప్పేసి పట్టుకుందాం అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. అయితే ఏం చేస్తాడంటే శివుడు ఇలా కనిపించకుండా ఒక ఆవుల మందలో తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే భీముడు చూస్తాడనమాట, ఇలాగ ఆవుల మందలో శివుడు దాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు భీముడు చూసి గట్టిగా ఏదైతే ఆవు ఉంటుందో, అదే నంది అంటారు కొంతమంది, ఆవు అంటారు. సో ఏదైతే ఉంటుందో దాని యొక్క మెడ వెనక భాగం ఉంటుంది కదా, దాన్ని గట్టిగా పట్టుకోవడంతో నంది ఏం చేస్తాడంటే శివుడు ఆ భూమిలోకి వెళ్ళిపోవడం చేస్తాడనమాట. ఆ వెనకాల ఉన్న ఏదైతే త్రిభుజాకారం ఉంటుందో అదే మనకి ఇక్కడ జ్యోతిర్లింగంగా
కొలుస్తారన్నమాట శివుడిని. నాకు తెలిసినంతవరకు చెప్పి నేను ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. నేను ఏదన్నా ఇంకా పర్ఫెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు ఇది చాలా కొత్త, కొద్దిగా తప్పులు ఉంటే క్షమించండి. అలాగే మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. గుడికి కరెక్ట్గా 500 మీటర్స్ దూరంలో మనకి ఆదిశంకర వారికి సమాధి అయితే ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇది 2013లో కొంచెం కొట్టుకుపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇలాంటిది ఎప్పుడూ జరగకుండా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది. చూపిస్తాను చూడండి మీకు. ఇదైతే చూసారా కింద మీకు వచ్చి స్టార్ షేప్లో ఉంది. అది అలాంటి దాని మీద కూర్చోబెట్టారు విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. ఆ శంకరవారిది చివరి రోజులు ఏదైతే ఉందో మొత్తం అదే ఇంకా చివరిగా అయితే ఇక్కడికి వచ్చి ముక్తి కోసం ఆయన అయితే ఇక్కడ ఉండిపోయి తపస్సు చేస్తూ అలాగా చనిపోవడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనకి ఆయన కూడా ముక్తి పొందారు. మీకు ఇక్కడ కేదార్నాథ్ జ్యోతిలింగం కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి మీకు ఒక దారి కింద ఉందా. ఆ దారి అలా పైకి వెళ్ళారంటే భైరవ బాబా టెంపుల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు దర్శనం అయితే చేసుకోవాలి తప్పకుండా. భైరవ బాబా టెంపుల్ అదిగోండి, ఆ పైన అయితే భైరవ బాబా టెంపుల్ అన్నమాట. సో మనం కూడా వెళ్దాం పద. మీకు ఇక్కడ చూసుకుంటే హిమాలయ పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, అలా కిందకి వస్తే మీకు అక్కడ చూసారా కరెక్ట్గా నా వీలు స్ట్రైట్ ఉంది కదా, అది కేదార్నాథ్ ఆలయం అన్నమాట. అక్కడి నుంచి మొత్తం ఇదంతా వ్యూ, టెంట్లు ఇవన్నీ కట్టి అక్కడ వైట్గా ఉంది కదా, అది హెలిప్యాడ్. కంటిన్యూ హెలికాప్టర్స్ అలా వస్తూనే ఉంటాయి. ఇది భైరవ బాబా టెంపుల్కి వెళ్ళి వేయమాట. అక్కడి నుంచి ఇది వ్యూ మొత్తం. భైరవ బాబా టెంపుల్ దగ్గర నుంచి ఇది వ్యూ మొత్తం చూసుకుంటే కేదార్నాథ్. అక్కడి నుంచి కింద నుంచి అలా పైకి వస్తే మీకు ఇలాగా కాలభైరవేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోనమాట కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు. ఇదే భైరవదేవ్ టెంపుల్. ఇది కరెక్ట్గా కేదార్నాథ్ టెంపుల్ నుంచి కొంచెం పైకి రావాలి. ఇక్కడ నుంచి కేదార్నాథ్ టెంపుల్ చూస్తున్నాం, అదే కేదార్నాథ్ టెంపుల్. భైరవం భజే భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్య పాపశోదకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశిక. నేను దర్శనం చేసుకున్నాను, కిందకైతే వెళ్తున్నాను. ఇంకా నా కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ హిమాలయ పర్వతాలు మీకు అక్కడి నుంచి అలా కిందకి వస్తే మీకు కేదార్నాథ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి అక్కడి నుంచి హెలిప్యాడ్ ఎంత దూరం చూపిస్తా చూడండి. హెలిప్యాడ్ ఆగి ప్లేస్. అక్కడ దిగి అక్కడి నుంచి ఇదంతా నడుచుకొని వాళ్ళు ఊరి దగ్గరికి అయితే వెళ్తారు. నేను వచ్చేసి ప్రజెంట్ భైరవ టెంపుల్ పైన దగ్గర అయితే ఉన్నాను. అక్కడి నుంచి అయితే ఇది వ్యూ. అక్కడి నుంచి ఇలా భైరవ బాబా దగ్గరికి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది. ఆ పక్కనే ఇక్కడ మార్నింగే టీ ఇంకా రస్కులు కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు అన్నమాట. చాలా మంచిది విషయం. మనం తాగిన గ్లాసు కడిగేసి ఇలా పక్కనైతే పెట్టేస్తే సరిపోతుంది. టెంపుల్ పక్కన ఒక ఆవిడ చూడండి రుద్రాక్షలతో ఎలా ఉన్నారో. మొత్తం రుద్రాక్షలతో క్యాప్, నెక్స్ట్ ఇంకా బొమ్మ ఇంకా కూడా రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలతో చేసారు. చాలా గ్రేట్. వర్షం కురిసింది కేదార్నాథ్ దగ్గర. నేను వడగళ్ళు పడుతున్నాయి, చిన్న వడగళ్ళు. మీకు కనిపిస్తుందో లేదు తెలియదు కానీ పడుతుంది. నిజంగా భలే ఉంది. అంతా వెనకాల మంచి చూడండి ఎలా ఉందో. చిన్న ఐస్ క్యూబ్స్ పడుతున్నాయి ఇక్కడ.
అందరూ దూరంగా నిజంగా వెనకాల ఐస్ ఉంది, మంచు కొండలు పాల ముద్దల్లా ఉన్నాయి తెలుసా. పైకి చూస్తే అయ్యో మంచు ఎంత బాగుందంటే అంత బాగుంది. కేదార్నాథ్ టెంపుల్ అదిగోండి. ఈరోజు వచ్చి May 31. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. నెక్స్ట్ అది కాకుండా మంచుతో చిన్న చిన్న ఐస్ క్యూబులు వర్షం అయితే కురిసింది. నిజంగా సూపర్ ఉంది. ఇది బ్యూటిఫుల్ వ్యూ. ఒక్కసారి 360 చూడండి ఎలా ఉంటుందో మొత్తం వ్యూ అంతానే. ఎక్కడ చూసినా మంచే. ఇంకా సో మొత్తాన్ని మన కేదార్నాథ్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బద్రీనాథ్కి అయితే వెళ్ళిపోతామన్నమాట ఈరోజు ఇక్కడ నుంచి. సో మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. కరెక్ట్గా టెంపుల్కి ఇంకా ముందే అన్నమాట. ఇది వచ్చి రెస్టారెంట్ అన్నమాట, అన్నపూర్ణ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది, కొద్దిగా బడ్జెట్లోనే ఉంటుంది, 70-30 అలా ఉంటుంది. ఫైనల్గా మనం అయితే ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. ఇది నైట్ అయితే బ్రిడ్జ్ వ్యూ చూపించలేదు అని ఇప్పుడు డే టైం అయితే తీస్తాం. ఒకసారి గుర్రాలు చూడండి ఎన్ని ఉన్నాయి గుర్రాలు ఇక్కడ ఏకంగా. కనీసం మినిమం ఒక 5,000 గుర్రాలు ఉంటాయి మొత్తం కేదార్నాథ్ అంతా చూసుకున్నా. గుర్రం నుంచి ఎవరో పడిపోయారు. అయ్యో సడన్గా ఉన్నటువంటి వెదరే మారిపోయింది, మొత్తం వర్షం వచ్చేస్తుంది తెలుసా. అయ్యో ఫుల్ చలి మామూలుగా కాదు. అయినా సరే ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా అలాగే దిగిపోతున్నాము. లేదంటే 11-12 అయిపోతుంది అందుకని చెప్పేసి దిగిపోతున్నాం అన్నమాట. జాగ్రత్తగా ఫోన్ కూడా లోపల పెడతాను. ఇక్కడ మాత్రం ఎలాగన్నా సరే ఆపట్లేదు. డోలీ మీద కవర్ వేసుకుని మరీ మోసుకొని తీసుకొని వెళ్తున్నారు, గొడుగులు వేసుకొని మరి. మొత్తం ఒకసారి వెదర్ అంతా మారిపోయింది. చూడండి అందరూ రెయిన్ కోట్లు వేసుకుని ఎలా అవుతున్నారో. ఫుల్గా జారిపోతున్నాం, మనోడు జారిపోయాడు. నెక్స్ట్ అది కాక ఐస్ మొక్కలు ఎంత ఉంటాయి, చిన్న చిన్న ఐస్ మొక్కలు ఎగురు తగులుతున్నాయి. ఇంకా జాగ్రత్తగా నడవలేదంటే ఇలాగే జారిపోతాం. దానికి అసలు చూడండి బురద మొత్తం బురద అయిపోయింది వర్షానికి. ఆ గుర్రాలు వెళ్ళడం, మనుషుల్ని నడడం, జాగ్రత్తగా నడలేదంటే జారిపోతున్నారు. ఒక్కొక్కలోనే డల్ 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 అని నడుతున్నారు, ఒక్కొక్కడు గుద్దలు పడిపోతున్నాయి. ₹10 మంచి ₹20. నేను చెప్తే ఏదో తినుకుంటే ఎక్కడ టైం పాస్. చాలా చల్లగా వస్తుందండి. ఇంకో 5 కిలోమీటర్స్ తీసి కింద దిగిపోతాను. చక్కగా ఇక్కడ నుంచి వెకెట్ చేసి రూమ్ కట్టాను నేను. బద్రీనాథ్ వెళ్తాను, చూడాలి మరి ఏమవుతుంది.
ఆ గుర్రం చూసారా మాట వింటలేదు, కంట్రోల్ చేసి కూడా మాట కూడా వింటలేదు ఒక్కోసారి అది. మొత్తానికి మన ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ చేసాం. ఇప్పుడు పావుతొక్కు 8 అవుతుంది. జస్ట్ 8 అవర్స్లో అయితే మనం మొత్తానికి కేదార్నాథ్ నుంచి కింద గౌరీకొండకి అయితే వస్తాం. ఎక్కడం అయితే కష్టం కానీ దిగడం కొద్దిగా సులువు అని చెప్పచ్చు. అది మీకు కనిపిస్తుంది కదా ఎదుర్కొంటే ఆర్చ్, అదే అక్కడ దాటితే మనది కేదార్నాథ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. చార్ధామ్లో ఒకటి. నెక్స్ట్ రేపు ఒక రోజు ఆగి బద్రీనాథ్ వెళ్తాం. ఫైనల్లీ మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తాన్ని మనం అయితే గౌరీకొండకి అయితే వస్తాం. నేనైతే ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ గౌరీకొండ.